హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ ఇలా శుభ్రంగా కడుక్కొని పసుపు, నిమ్మకాయలండి రసం ఇలా పోసుకోవాలి, కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు అండి, అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా గసాల పొడి అండి, కొద్దిగా గరం మసాలా, ఒక కప్పు పెరుగు మిక్సీ అలా బాగా కలపడం వల్ల మంచిగా పట్టుకుంటుందండి ముక్కకి. ఒక 15-20 మినిట్స్ అన్నా నానాలండి. బియ్యం కూడా బాస్మతి రైస్ కడుక్కొని బియ్యం కూడా నానబెట్టుకోవాలి 1 అవర్. ఇలా అన్నీ మొత్తం కలుపుకున్నాక మసాలాలు ఒక 15-20 మినిట్స్ అన్నా నానాలండి. మూత పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ పోసుకోవాలి, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్ మాడకుండా చూడాలి, కలుపుతూ ఉండాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలండి ప్లేట్లో. ఇలా ఎసరు పెట్టుకోవాలండి. ఎసరు పెట్టుకొని ఒక 4-5 చెక్క వేసుకోవాలి. ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా సాజీరా, కొద్దిగా పువ్వు, బగారా పువ్వు, ఆకు, బగారా ఆకు. నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేయాలి. కొద్దిగా సాల్ట్ మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి. నానబెట్టుకోవాలండి. 1 అవర్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ టైం లేక 1/2 అవర్ నానబెట్టాను నేను. బియ్యం పొడుగుగా మంచిగా అన్నం బాగా పొడి వస్తుందండి. ఇలా మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసాక ఇలా కలుపుకోవాలండి. బాగా ఉడికిపోవద్దు అన్నము, కొద్దిగా 80% ఉడకాలి. ఉడికినాక నీళ్ళు వంపుకోవాలి. మొత్తం ఉడకనియద్దు. గిన్నె పెట్టుకోవాలండి అన్నం ఉడికేంత వరకు. ఆయిల్ పోసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ సగం కట్ చేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు, ఉల్లిగడ్డ వేగాక ఇలా చికెన్ మనం కలిపి పెట్టుకున్నదంతా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఉప్పు కారం పట్టుకుంటుంది. ఇలా మొత్తం ఉడకొద్దండి, నీళ్ళు వంపేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఉడుకుతుందండి. ఇది ఆయిల్లో
ఇలా కొద్దిగా వేడెక్కాక ఉప్పు కారం పట్టుకున్నాక ఈ అన్నం మనం హాఫ్ బాయిల్డ్ అయినది ఇందులో వేసుకోవాలండి. ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నది ఆనియన్ వేసుకోవాలి. నెయ్యి, సింపుల్గా చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నెయ్యి మంచిగా వేసుకోవాలి, అన్నం మెత్తగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15-20 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బిర్యానీ రెడీ.